ప్రజాభవన్లోకి వివిధ సమస్యలపై చాలా మంది కూడా చాలా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం వారి సమస్యలను పరిష్కరించాలని అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వహణకి బలైనటువంటి చాలా మంది కూడా ప్రజాభవన్కి వచ్చి దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి విన్నవించుకుంటా ఉన్నారు. ఆ దరఖాస్తు ఫారాలు అక్కడ ఇచ్చి వాళ్ళ అప్లికేషన్స్ ఇచ్చి రిసిప్ట్ కూడా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంత డక్కలి కిల్లర్ కళాకారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అసలు మరి ఎందుకు వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా లేకపోతే గతంలో ఏమైనా గత సర్కారు ఏమైనా హామీ ఇచ్చిందా లేదనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పెద్ద ఎక్కడి నుంచి వచ్చినవే నువ్వు? మేము నారాయణపేట జిల్లా ముక్తాల్ తాలూకా జక్లేరు గ్రామం నుంచి ఒక్క జిల్లా మనుషులం, ఒక తెలంగాణ అధ్యక్షుడిని, పెద్ద మనిషిని. నేను వచ్చిన పాటల కళాకారుండి, కిన్నెర పాటల కళాకారుండి, మా డక్కలి కళాకారు. మీరు కళాకారులేనా? పాటలు పాడతారా? ఒక పాట పాడ. ఇంత మనగడము పండుగల సాయన్న చేతుల తామంచ పూజానొక తుపాకి శంఖగుడ్డల పొడ్లొక్కన జమ్యన్న చేతుల తామంచో పూజం మీద తుపాకి హైరుడ మసాయన్న బైరుడ మసాయన్న ఏ తల్లి ఎగన్నది ఏ తండ్రి ఎగన్నాడు. పాల్మూరి జిల్లాలో పుట్టాలగా పుట్టిండే ఓ దేవుడ మసాయన్న వైరుడ మసాయన్న తెలుగొల్ల వంశంలో పుట్టాలగా పుట్టిండే. ముగులాలే కందూరలు చేయిస్తని మొక్కేనా, ఉస్మాలే కందూరలు చేపిస్తని మొక్కేనా. బాగానే పాడుతా ఉన్నారు, మరి ఎందుకోసం వచ్చింది ఇక్కడికి? ఏమైనా దరఖాస్తు గిట్ట పెట్టడం జరిగిందా? రాపిచ్చిన దరఖాస్తు రాపిచ్చి లోపలికి పోయినాము. ఆఫీసర్ల కాడికి పోతే సార్లు ఏమన్నారు, సారు పెద్ద సర్కారు లేనిది మీరు ఏం చేస్తారు, ఆ దరఖాస్తు వచ్చిన దరఖాస్తులు ఇయ్యండి అని రాసి ఇచ్చి మాతో సైన్లు పెట్టుకున్నారు. ఏం రాసి ఇచ్చినావు మరి? మాకు ఇండ్లు లేవు, డక్కలి కళాకారులకు కిన్నెర కళాకారులకు ఇండ్లు లేవు, పింఛన్లు లేవు, రోడ్డు మీది బతుకులు. ఏ జిల్లాలైనా కూడా మా డక్కలలోని ఎవరు పట్టించుకోలేదు. కిన్నెరలతోనే మా బతుకు తెరువులు, మా జీవితము. రోడ్డు మీది బతుకులు, ఇండ్లు లేవు, ఇగో పింఛన్లు లేవు, పిల్లలు చదివించకము లేదు, రోడ్డు ఆడక తింటుండము. మాది వల్ల తానిత కట్నం అడుకొని బతికేటోళ్ళము. ఈ కిన్నెర పాటతోనే మా బతుకులు, మా జీవనం ఉంది. ఏదైనా మా పెద్ద సర్కారు మాకేదైనా సాయం చేస్తాడని ఇంత దూరము మహబూబ్నగర్ జిల్లా, నారాయణపేట జిల్లా, వనపర్తి జిల్లాకు ఒకరు వచ్చినాము. మేము ఉన్నదా మీకు రేషన్ కార్డు ఇట్లా ఉన్నదా? మీకు రేషన్ కార్డు ఉంది, ఓటర్ లిస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, పాన్ కార్డు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా నిరుబీదలమయ్యా, నిరుబీదలము. మాకు ఇండ్లు లేవు, ఒక పింఛన్ లేదు. 80 ఏళ్ళు అవుతుంది నాకు కళాకారుల పింఛన్ లేదు. ప్రభుత్వంలో ఏమి లేదు, ఒక ఇల్లు లేదు, భూమి లేదు, ఏది లేదు తండ్రి. మేము నిరుబీదలము, డక్కలోళ్ళమే నిరుబీదలము తండ్రి. ఆ డక్కలోళ్ళ మీద ఒక దయ చూపించి, ఒక కిన్నెల కళాకారుల మీద ఒక ప్రేమ అభిమాన్యం పెట్టి మాకు ఒక తోడు చేయాలి. మా పిల్లలు, మా ఆడిపిల్లలు కానీ, నా బిడ్డలు కానీ, నా మనమంగలకు కానీ ఒక తల దాచుకునిక ఒక గ్రోమం, ఒక 100 గదాల జాగిచ్చి దాంట్లో ఒక కొట్ట మేపించిన కూడా తనకు పెద్ద సర్కారుకు చాలా పుణ్యం వస్తుంది. తన పిల్లలకు తనకు 10,000 నమస్కారాలు ఈ పెద్ద మనిషిని చెప్పుతుండ. ఈ కిన్నెర కళాకారుని 82 ఏళ్ళు ఉండ సారు. మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం మాకు సాయం చేయలేదు. పాత సర్కారు అనే కదా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టితే అది కట్టితే ఇది కట్ట. డబల్ బెడ్రూమ్లు కాదు సారు, 10 పైసలు కూడా ఇవ్వలేదు. 10 ఏళ్ళు తిరిగిన రవీంద్ర భారత్కు ఇదే ఆఫీస్కి వచ్చిన పెద్ద సారు ఉన్నప్పుడు వస్తే సారు రానియక అక్కడనే పోమ్మంటాడు. కానీ మాస్టి మొగలాయని పిలుచుకున్నాడు. అక్కడ ఎక్కడనో ఎమ్మెల్యే అంటే ఎక్కడనో ఏమో మనకు తెలియదు. ఆ ఎమ్మెల్యేలోన తీసుకొని ఇల్లు కట్టించిండు మాస్టర్లకు. కిన్నెలు ఉన్నాయి, 25 కిన్నెలు ఉన్నాయి. మాయి 25 మంది కళాకారులము మేము. మా పిల్లలు రోడ్డు మీద బతుకుతున్నది. ఇక అది రూపాయి కూడా ఇవ్వలేదు, బెడ్రూమ్లు ఇవ్వలేదు, పింఛన్లు ఇవ్వలేదు. ఇక దళిత బంధు 10 లక్షలు ఇస్తానని చెప్పిండు. ఇదే నెలలో తీసుకోండి కళాకారులు అని చెప్పి కూడా ఎప్పుడో మింగిర్రు తండ్రి, ఇవ్వలేదు. మా గోడు ఏడబడ్డ చూడు, మా గోడు లేదు. ఏడ్చిన వాళ్ళే మా పిల్ల తల్లి. తలదాల్చుకునేకే జాగ లేదు, ఇల్లు లేదు. ఏడన్నా గుడిసెలు వేసుకున్నా కూడా ఈ జాగ
ఈ జాగలకెళ్ళి గుడిసె తీయాలి పీకేస్తుండరు స్వామి. మేము ఏడ బతకాలే, మేము కిన్నెర కళాకారులు, మేము బతుకులే జీవనం. కేసీఆర్ ఏమో మీకు ఇంతకుముందే నెత్తి మీద టోప్ పెట్టిండు, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా నమ్మకం అనిపిస్తుందా రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైనా చేస్తాడు? రెడ్డి మీద నమ్మకం ఫుల్. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రభుత్వమే ప్రభుత్వమే సర్కార్ సొంతం. ఢిల్లీ నుంచి కొట్లాడి సార్ తెచ్చిండు. అప్పుడు ఇందిరమ్మనే మనకు ఒక అన్నం పెట్టింది, ప్రజలను ఆదుకున్నది ఇందిరమ్మనే. అప్పుడు ఆ కన్న తల్లే. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి తన గ్యారంటీలో దిగి తన బలగంలో తన పేరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఒక పులి లెక్క గెలిచాడు. అదే మాకు నమ్మకం అనిపించింది. మా బీదలకు సహాయకారం చేస్తాడని ఇంత దూరం వచ్చిన ఆ పెద్ద సర్కార్ తానికి మా అప్ప మీకు 10,000 ఇలా కలవలేదు కదా, మరి ఏమనిపిస్తా ఉన్నది? మరి కలవలేదు. మీ మీడియా వాళ్ళకి చెప్పాలి నా బతుకులు. ఇంత దూరం వచ్చిన పెద్ద సర్కారు కలవలేదు. మీ మీడియా ద్వారన్నా ఈ పెద్ద మనిషికి ఒక్కసారి కల్పించి మాట్లాడే అవకాశం ఇప్పియాలని ఒకటి కోరుతున్నాం మీ మీడియా వాళ్ళకు. షాద్నగర్కి వెళ్ళి వచ్చినాం సారు. పరిస్థితులు కూడా ఇండ్లు లేవు, ఏమి లేవు. గత 35 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని జీవిస్తున్నాము. ఏ ప్రభుత్వం కూడా మాకు సాయం చేయలేదు. గతం జాగ కూడా లేదు, మాకు జాగాలు లేవు, ఏమి లేవు. గుడిసెలు వేసుకొని బతున్నాము. 35 సంవత్సరాల కలిగే షాద్నగర్ చుట్టే గుడిసెలు వేసుకొని బతున్నాము. ఇంతవరకు కూడా ఎన్ని తెలుగుదేశం పార్టీ, తెలంగాణ పార్టీ, ఏ పార్టీలు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ అప్పుడు వచ్చినా కూడా ఏ పార్టీ సాయం చేయలేదు, ఏ ప్రభుత్వం సాయం లేదు. గత ఈ కాడికన్నా మన తెలంగాణ మీరు ఈ కిన్నెర వాయించుకుంటేనే బతుకుతారా? మీరు ఈ కిన్నెర వాయించుకుంటే బతుకుతారు. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారు? మీ పిల్లలు కూడా ఇదే పని చేస్తారా లేకపోతే కూలి పనులు చేసుకుంటారు సార్? ఇంత రిక్షాలు కొట్టుకొని కూలి పనులు చేసుకొని మేమైతే ఈ కిన్నెర పాటలు పాడుకుంటా పల్లె తిరిగి బిచ్చాటను ఆడుకుంటాము. పిల్లలు అయితే కూలి పనులు చేసుకొని కూలి నాలే చేసుకొని ఆటో రిక్షాలు నడుపుకొని ఏదో రెక్కలమే కష్టం చేసుకొని బతున్నాం సార్. ఇవాళ మీరేమో దరఖాస్తు పెట్టేదానికి వచ్చిండ్రు, పెద్ద సార్ని కలిసిపోదాం రేవంత్ రెడ్డి గారిని అని చెప్పేసి వచ్చిండ్రు. ఆయన కలవలేదు కదా, మరి మీరు మళ్ళీ ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే వచ్చేంత వరకు ఇన్ని ఉంటారా? సార్లు అన్నారు మీరు అయితే అప్లికేషన్లు పెట్టిండ్రు కదా, మీకు వస్తాయి పోండి అని అన్నారు. ఇలా రాకుంటే మళ్ళీ పారి వస్తామని మా హృదయంలో అనుకుంటున్నాం సార్. వచ్చి సార్ని కాల్చిన దాకా పోకూడదు, ఇప్పుడు మళ్ళీ వస్తే మేము అట్లా అనుకున్నాం.